ఈ వర్గీకరణ తెలంగాణకే పరిమితం అవుతుందా? దేశవ్యాప్తంగా నిజంగా బీజేపీ లేకపోతే ఇంకో పార్టీ అధికారం ఉన్న రాష్ట్రాల్లో ఇంప్లిమెంటేషన్ అయ్యే అవకాశం ఉందా? యాక్చువల్గా ఇది చాలా మంచి క్వశ్చన్. మీరు దీన్ని ఎగ్జాంపుల్ ఒక మోడల్గా తీసుకొని ఆంధ్రప్రదేశ్ కావచ్చు మిగతా రాష్ట్రాలు కూడా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రం కూడా ఈ వర్గీకరణ చేయలేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసి దాన్ని స్వాగతించాలి, ఆయనను మనం అభినందించాలి. ఆయనకు చేసిన ఒక త్యాగం ఇది. పార్టీకి రేపు మేలవుతుందా కీడవుతుందో మనకు తెలియదు. బట్ ఆయన ముందుకు వచ్చి పెండింగ్ ఇష్యూ 30 ఏళ్ళ సమస్యను పరిష్కరించడం లోపల ముందు నిలబడ్డాడంటే మనం ఆయనకు సపోర్ట్ చేయాల్సిన అవసరం అందరికీ ఉంది. ఒక మాదిగలకే కాదు, మాలలకు ఉంది, అన్ని వర్గాలకు ఉంది. ఎందుకంటే ఇది ఒక కుల పోరాటంలాగా అయిపోయింది. ఇది మాల మాదిగల పంచాయతీ కాదండి, ఇది సామాజిక న్యాయం పోరాటము. సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలు అందరూ కూడా అభివృద్ధి చెందాలనేదే బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ యొక్క పాలసీ ఉద్దేశం. ఏంటంటే రిజర్వేషన్ అప్పుడు ఎందుకు పెట్టాడండి? అంటరానితనం మీద ఒకటి, రెండోది ఆర్థికంగా వీళ్ళు లేరు కాబట్టి చదువుకోలేరు కాబట్టి, చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తాయి కాబట్టి వీళ్ళకి ఒక సపరేట్ ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్కి ఒక సపరేట్ రిజర్వేషన్ 15% ఇవ్వాలనేది ఆ రోజు డిమాండ్ పెట్టి ఆ రోజు సాధించాడు. ఆయన పోరాటాన్ని ఇప్పుడు పక్కదో పట్టించి ఆయన చేసిన త్యాగాన్ని ఇప్పుడు అన్ని కులాలు రావద్దా? ఓన్లీ మాలలే మాదిగలే మంత్రులు కావాలా, ఎమ్మెల్యేలు కావాలా, ఐఏఎస్లు కావాలా, ఐపీఎస్లు కావాలా, ఆఫీసర్లు కావాలా, మిగతాలు కావద్దా? దానికోసం ఇది పెట్టిండ్రు. దాన్ని ఇప్పటికి కూడా మీరు అర్థం చేసుకోకపోతే మరి ఇంకా ఎక్కడ దాకా పోతాం మనం? సమాజంలో మనం ఒక్కరమే కాదు, కమ్యూనిటీ దళితులంతా ఏకంగా ఉండాలండి. ఫస్ట్ ఒక 1% 1% అటు ఇటు అయింది అనుకో నా ఉద్దేశంలో. 1% 1% ఎప్పుడు అందుకు చెప్తున్నా కదా, 99% ఏ పొలిటికల్ పార్టీ అయినా న్యాయం అది ఇంకా గొప్ప. కాబట్టి నేను ఈ విషయాలు ముఖ్యంగా వర్గీకరణ అనేది ఒక పెద్ద పెండింగ్ క్రానిక్ ప్రాబ్లం కాబట్టి దీన్ని పరిష్కరించినందుకు గౌరవ ముఖ్యమంత్రిని అభినందించాలి. ఆయన చేసిన త్యాగాన్ని కూడా అభినందించాలి. అన్ని పార్టీలు సహకరించినాయి, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అందరూ కూడా ఐకమత్యంతో ఏకగ్రీవంగా ఆమోదించినాయి. రేపు 4-5 రోజులలో మనకు జీవో తెచ్చుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే అంటే ఫైనల్ గా ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు మీరేం చెప్తారు? మాలలకు కావచ్చు, మాదిగలకు కావచ్చు, ఉపకులాలకు కావచ్చు. మాలలో కొంతమంది వ్యతిరేకిస్తూ ధర్నాకు దిగుతా ఉన్నారు, మాదిగల్లో కొంతమంది వ్యతిరేకిస్తూ ధర్నాకు దిగుతా ఉన్నారు, ఉపకులాలలో కొన్ని సాటిస్ఫాక్షన్ లేకుండొచ్చు. సో వీళ్ళందరికీ మీరేం చెప్తారు? ఇంటలెక్చువల్ నేనే కాదండి, చాలా మంది మేధావులు కూడా ఆర్టికల్స్ రాస్తా ఉన్నారు, పేపర్లో చదవండి. కుల అంటే ఈ వర్గీకరణ మీద నాది కూడా ఏకీభవిస్తున్నా. వాళ్ళ అభిప్రాయాలతో ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మాల మేధావులు కావచ్చు, మాదిగ మేధావులు కావచ్చు, ఉపకులాల మేధావులు కావచ్చు, ఎవరైనా కూడా ఈ దళిత జాతులు ఉన్నట్టు 18% ఉన్నాం ఇప్పుడు మన జనాభా. 18% రేపు రాబోయే రోజుల్లో రిజర్వేషన్ పెంచుకుంటాం. దానికి అనుగుణంగా మళ్ళా మాదిగ ఉపకులాలకు 11% వస్తుంది. మళ్ళీ వాళ్ళకు ఒక 6% వస్తుంది. ఇప్పుడు 5-6కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ రేషియో పెరుగుతుంది. మనం ఒకేసారి ఇప్పటికే మనం ఈ లోకం అంతమైపోతలేదు. ఈ లోకం ఇంకా నడుస్తుంది. మన జనాభా ఇంకా పెరుగుతూనే ఉంటుంది. తర్వాత రాబోయే తరాలకు మనం ఒక మాదిరిగా ఉండాలి తప్ప ఇదేదో మన భూమి పంచాయతీ లాగా చేసుకుంటూ కాదు. అంబేద్కర్కు స్ఫూర్తిగా మనం నిలవాలి. అంబేద్కర్ బోధించి సమీకరించి పోరాడాన్ని ఎన్నో ఉద్యమాలు చేసి ఆయన జీవితాన్ని కుటుంబాన్ని త్యాగం చేసి ఆయన పిల్లలను త్యాగం చేసి సాధించిన రిజర్వేషన్ను ఈరోజు అంతా కూడా అర్థం చేసుకోకుండా ఏదో 1% కోసం అస్సలు కొట్లాడొద్దండి. నా రిక్వెస్ట్ మాల మేధావులకు కానీ మాదిగ మేధావులకు కానీ ఈవెన్ మందకృష్ణ గారికి కూడా నా యొక్క రిక్వెస్ట్, నా సబ్మిషన్, ఇది పెండింగ్ ఇష్యూ, 30 ఏళ్ళ సమస్య. ఈ సమస్య పులి స్టాప్ పెట్టేసి నెక్స్ట్ రాబోయే రోజుల్లో రిజర్వేషన్ పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం, పోరాడదాం. అందరం కలిసి ఐకమత్యంగా దళితులందరూ కూడా ఉంటేనే రాజ్యాధికారంలో మన భాగం మనకు వస్తుంది. మనం ఇలా విడిపోతే మేజారిటీ ఏంటి? పొలిటికల్ రిజర్వేషన్కి ఉండాలి. పొలిటికల్ రిజర్వేషన్ మనం ఫైట్ చేయాలి, దాన్ని పెంచుకోవాలి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, లేవని కాదు. వాటి మీద పోరాటం చేయండి. మాదిగ మేధావులైనా మాల మేధావులైనా రాజకీయ పార్టీ నాయకులు కూడా అర్థం చేసుకోవాలా. ఇంకా మిగతా ఎవరైతే మీరు అన్నట్టు ఏదైతే 14th రోజు బంద్ పాటిస్తారు మాలమానాడు అది ఇదని అన్నారో వాళ్ళు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఈ సమస్య చాలా జటిలమైన సమస్య, క్లిష్ట సమస్య. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా దీన్ని సవినయంగా అర్థం చేసుకోండి. ఒక్కసారి చేయలేదు ఇది. ఏకసభ్య కమిషన్ రిపోర్టు, పొలిటికల్ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్టు, ఇవన్నీ తీసుకొని వడబోసి జనాభా ప్రాతిపదిక ఎకనామిక్ డెవలప్మెంటు, సామాజికంగా అలా అభివృద్ధి, విద్య ఉద్యోగాల అభివృద్ధి తీసుకొని దాని కోణంలోనే ఫస్ట్ 1%కు 1,73,000కి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? అక్కడ ఆర్థిక అభివృద్ధి వాళ్ళకు జరగలే, విద్యాభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు. కాబట్టి తక్కువ జనాభాకే 1% ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ గ్రూప్ 2కి వచ్చేసరికి 3 లక్షల చిల్లరకు ఒక 1% వస్తుంది. లెక్క చేసుకోండి, 18 lakhs. కాబట్టి నేను అనేది మనం అంత క్రిటికల్గా క్యాలిక్యులేషన్కి పోతే మనం ఏం చేయలేం.
మన సమాజ అభివృద్ధి జరగాలంటే అందరం కలిసికట్టుగా సమాజానికి ఒక దిక్సూచిగా ఉండాలి. సమాజంలో మనం కూడా ఒక భాగం కావాలి తప్ప సమాజంలో నుంచి విడిపోయి మాట్లాడితే మాత్రం మనం ఎవరు కూడా క్షమించరు, దేశం కూడా క్షమించదు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆత్మ క్షోభిస్తుంది. కాబట్టి మనందరం కలిసికట్టుగా ఉండాలి. అందరం కూడా ఈ సమాజంలో భాగం కావాలి. మనకు రాబోయే రోజుల్లో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటిని సాధించుకోవడానికి దళితులంతా ఐక్యత ఉండి మేధావులందరూ సహకరించి 14th రోజు కూడా ఏదైతే బంద్ పాటిస్తున్నారో అది విరమించుకోండి. ఎందుకంటే ఇది అందరి సమస్య, మీ ఒక్కరిది కాదు, మా ఒక్కరిది కాదు. సామాజిక అభివృద్ధి కోణంలో సమాజానికి మేలుగా ఉండాలా మనమంతా. కాబట్టి దాన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాలని కోరుతూ జై భీమ్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.